ఈ వీడియో ఆధారంగా రూపొందించిన ఒక ప్రేరణాత్మక కథనం ఫ్లైట్ లెఫ్టినెంట్ రిషికేశ్ జయన్ విరోచిత సాహసం. నిజమైన సాహసం అనేది కష్ట సమయాల్లో గుండె నిబ్బరంతో, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడంలోనే ఉంటుంది. 24 మే 2023 నాడు భారత వాయుసేనకు చెందిన ఫ్లైట్ లెఫ్టినెంట్ రిషికేశ్ జయన్ పఠాన్కోట్ నుండి ఢిల్లీకి రవాణా విమానాన్ని నడిపే బాధ్యతను అప్పగించారు. ప్రయాణం సజావుగా సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా విమానంలో ఒక తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తింది. అది ఎంత ప్రమాదకరమైనదంటే ఏ క్షణంలోనైనా విమానం కూలిపోయే ముప్పు పొంచి ఉంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో అప్పటికే విమానాల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని ఆయన గమనించారు. అక్కడ ల్యాండ్ చేయడానికి ప్రయత్నిస్తే వందలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని గ్రహించిన ఆయన క్షణం కూడా ఆలస్యం చేయకుండా హిండన్ ఎయిర్పోర్ట్ వైపు విమానాన్ని మళ్లించారు. విమానం ల్యాండింగ్ గేర్లు పనిచేయని క్లిష్ట పరిస్థితుల్లో తన అద్భుతమైన సమయస్ఫూర్తితో అదనపు ఇంజన్ను వాడుతూ అత్యంత ప్రమాదకరమైన బెల్లీ ల్యాండింగ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్న ఆ విపత్కర పరిస్థితుల్లో కూడా ఒత్తిడికి లోనవ్వకుండా తన అసాధారణ నైపుణ్యంతో విమానాన్ని సురక్షితంగా నేలపై దించి అందులోని ప్రయాణికులందరినీ ప్రాణాలతో కాపాడారు. దేశ రక్షణలో మరియు కర్తవ్య నిర్వహణలో ఆయన చూపిన ఈ అమోఘమైన శౌర్యానికి, పట్టుదలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక శౌర్య చక్ర పురస్కారాన్ని అందించింది. గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ కథ యొక్క సందేశం ఏమిటంటే, పరిస్థితులు ఎంత విపత్కరంగా మారినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడవచ్చు అని, ఇతరుల ప్రాణాలను కూడా కాపాడవచ్చు అని నిరూపించడం జరిగింది. जय हिंद। और अपनी स्थिति जन्य सूझबूझ का परिचय देते हुए विपरीत परिस्थितियों में भी शौर्य और दक्षता को परिभाषित किया एवं अनुकरणीय पराक्रम का प्रदर्शन कर विमान में सवार यात्रियों की जान बचाई। फ्लाइट लेफ्टिनेंट ऋषिकेश जयन करुथिड़त।